Welcome to my polity videos. Article 3 Constitution of India. Article 3 Formation of new states and alteration of areas, boundaries or names of existing states. This Article 3 and formation of new states and alteration of areas, boundaries or names. Alteration of areas, boundaries or names of existing states. Parliament may by law clause A form a new state అంటే ఒక కొత్త స్టేట్ని ఫామ్ చేయొచ్చు పార్లమెంట్ బై దేని ఎలాగా సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ యాజ్ బై యునైటింగ్ టూ ఆర్ మోర్ స్టేట్స్ అంటే రెండు రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రం కింద కానీ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ అంటే రెండు రాష్ట్రాలను కలిపి మళ్ళీ రెండు రాష్ట్రాలుగా కానీ యాజ్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు ఏ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్ అంటే ఒక యూనియన్ టెరిటరీని తీసుకొచ్చి ఒక స్టేట్లో కలిపి ఒక స్టేట్ కింద ఫామ్ చేయొచ్చు. అలాగే ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్ ఏదైనా ఒక రాష్ట్రాన్ని స్టేట్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్ డిమినిష్ చేయొచ్చు తగ్గించవచ్చు. అలాగే బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్ని ఆల్టర్ చేయొచ్చు. ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్ నేమ్ కూడా చేంజ్ చేసే అధికారం టోటల్గా పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్ మే బై లా ఫార్మ్ ఎ న్యూ స్టేట్, ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎ స్టేట్, ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్. ఇది క్లాస్ 3. ఇందులోనే ఎ బిల్ కంటెంప్లేటింగ్ ద అబౌవ్ చేంజెస్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్. అంటే ఈ బిల్ ఇలాంటి చేంజెస్ని ఉన్న బిల్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలంటే ఓన్లీ విత్ ద ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ముందు ప్రెసిడెంట్ గారి దగ్గర ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. ఆయన రికమెండేషన్తోనే ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్తోనే ఈ బిల్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బట్ బిఫోర్ రికమెండింగ్ ద బిల్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు రిఫర్ ద సేమ్ టు ద స్టేట్ లెజిస్లేచర్ కన్సర్న్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ వ్యూస్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ అంటే 1 వీక్ కాదు, 2 వీక్ కాదు, 3 వీక్స్ కాదు, అట్లాగేమీ లేదు. ప్రెసిడెంట్ విల్ డిసైడ్ ఆ స్పెసిఫిక్ పీరియడ్ ప్రెసిడెంట్ విల్ డిసైడ్ అండ్ సెండ్ టు ద స్టేట్ లెజిస్లేచర్. బిఫోర్ రికమెండింగ్ ద బిల్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు రిఫర్ ద సేమ్స్ టు ద స్టేట్ లెజిస్లేచర్ కన్సర్న్ ఫర్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ వ్యూస్. అంతేనండి, ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ వ్యూస్ అంతే. స్పెసిఫిక్ పీరియడ్లో మీ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయండి అని ప్రెసిడెంట్ గారు ఆ స్టేట్ లెజిస్లేచర్కి ఆ బిల్ని పంపిస్తారు. వాళ్ళ వ్యూస్ వచ్చిన తర్వాత ఆ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్తో ఈ బిల్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. పార్లమెంట్ అంటే ఎనీ హౌస్. ద ప్రెసిడెంట్ ఆర్ పార్లమెంట్ ఈజ్ నాట్ బౌండ్ బై ద వ్యూస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఇచ్చిన వ్యూస్ని ప్రెసిడెంట్ కానీ పార్లమెంట్ కానీ బౌండ్ కాదు, అంటే ఒప్పుకోవాలని ఎక్కడ లేదు. అండ్ మే ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. యాక్సెప్ట్ చేయొచ్చు, ఇది స్టేట్ లెజిస్లేచర్ యొక్క వ్యూస్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఫర్దర్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు మేక్ ఏ ఫ్రెష్ రిఫరెన్స్, మళ్ళీ పంపించక్కర్లేదు, టు ద స్టేట్ లెజిస్లేచర్ ఎవ్రీ టైమ్ అన్ అమెండ్మెంట్ టు ద బిల్ ఈజ్ మూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఇన్ పార్లమెంట్. ఇప్పుడు బిల్ పెట్టారు, అంతా అయిపోయింది, స్టేట్ లెజిస్లేచర్ వ్యూస్ పంపించింది, ప్రెసిడెంట్ పర్మిషన్ ఇచ్చారు, ఆ బిల్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. పార్లమెంట్లో ఎవరైనా ఒక అమెండ్మెంట్ ప్రపోజ్ చేశారు, ఆ అమెండ్మెంట్ పార్లమెంట్లో యాక్సెప్ట్ అయింది, మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్కి ఫ్రెష్గా రిఫరెన్స్ ఇంకా పంపించక్కర్లేదు. దట్స్ ఇట్, ఇక్కడతో ఎండ్ అంతే ఇంకా. So that is Article 3 in the Constitution. Now a little bit explanation or consequence. Does the power of Parliament to diminish the area of a state under Article 3 also include the power to cede Indian territory to a foreign country? అంటే ఈ పార్లమెంట్ యొక్క ఏరియాని, పార్లమెంట్ యొక్క పవర్ అని చూసారా, ఏరియా ఆఫ్ స్టేట్ని డిమినిష్ చేసే పవర్ ఆర్టికల్ 3లో మనం ABCDEలో చూసాం. ఆ పవర్లో ఒక మన భూభాగాన్ని వేరే కంట్రీకి ఇచ్చే అధికారం కూడా ఉందా అని ఒక క్వశ్చన్ అరైజ్ అయింది. ఎప్పుడంటే ద క్వశ్చన్ కేమ్ అప్ ఫర్ ఎగ్జామినేషన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఇన్ రిఫరెన్స్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ 1960. మేడ్ బై ద ప్రెసిడెంట్. రిఫరెన్స్ అంటే ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ఫర్ ద సుప్రీం కోర్ట్ ఒపీనియన్. ప్రెసిడెంట్ రిఫరెన్స్ అంటారు, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ టు ద సుప్రీం కోర్ట్. ఆర్టికల్ 143. Article 143 is presidential reference to the Supreme Court. If President has any doubt, he will refer the matter to the Supreme Court for its advice or for its opinion. That is Article 143. 123 Ordinance. 143 Reference. ఓకే అండి, ఈ క్వశ్చన్ 1960లో వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ద డెసిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు సీడ్ పార్ట్ ఆఫ్ ఎ టెరిటరీ నోన్ యాజ్ బెరూబరీ యూనియన్, వెస్ట్ బెంగాల్, టు పాకిస్తాన్, అంటే అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అంటారు అనమాట, లెడ్ టు ఏ పొలిటికల్ యాజిటేషన్ అండ్ కాంట్రవర్సీ, దేర్ బై నెసెసిటేటెడ్ ద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్.
అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు డిమినిష్ ద ఏరియా ఆఫ్ స్టేట్ అండ్ ఆర్టికల్ 3 డస్ నాట్ కవర్ సెసెషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ టు ఏ ఫారెన్ కంట్రీ. హెన్స్ ఇండియన్ టెరిటరీ can be ceded to a foreign country only by amending the constitution under article 368. ఇష్టారాజ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ పార్లమెంట్ కానీ అనుకుంటే మన భూభాగాన్ని వేరే దేశ భూభాగానికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే దే మస్ట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368. దే హ్యావ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368 అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎ స్టేట్ అండర్ ఆర్టికల్ 3 డస్ నాట్ కవర్ cession of Indian territory to a foreign country. Hence, Indian territory can be ceded to a foreign state only by amending the constitution under article 368. So this is a Berubari Union issue. Consequently, the 9th constitutional amendment 1960 was enacted to transfer Berubari Union to Pakistan, East Pakistan. అది సో ఈ బెరుబరి యూనియన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1960లో తీసుకొచ్చి ఆ బెరుబరి యూనియన్ని పాకిస్తాన్కి ఇచ్చారనమాట. ఆన్ ది అదర్ హ్యాండ్ సుప్రీం కోర్ట్ ఇన్ 1969 రూల్ దట్ సెటిల్మెంట్ ఆఫ్ ఎ బౌండరీ డిస్ప్యూట్, ఏదైనా సెటిల్మెంట్ ఉందనుకోండి, అప్పుడు బిట్వీన్ ఇండియా అండ్ అనదర్ కంట్రీ డస్ నాట్ రిక్వైర్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అప్పుడు ఒక రకమైన అడ్జస్ట్మెంట్, ఈ భాగం మీకు ఈ భాగం మాకు అనే ఒక బౌండరీ డిస్ప్యూట్ ఏమైనా ఉంటే అది సెటిల్ చేసుకునేటప్పుడు దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవసరం లేదు. ఇట్ కెన్ బి డన్ బై ఎగ్జిక్యూటివ్ యాక్షన్ యాజ్ ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ సెషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ టు ఏ ఫారెన్ టెరిటరీ. అందుకని ఎగ్జిక్యూటివ్ యాక్షన్ సరిపోతుంది అంటున్నారు. జస్ట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఈజ్ ఎనఫ్. ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ ద యాక్షన్. ఇక్కడ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు ఫార్మ్ న్యూ స్టేట్స్ ఇంక్లూడ్స్ ద పవర్ టు ఫార్మ్ ఎ న్యూ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ బై యునైటింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ బై యూనియన్. అంటే ఒక యూనియన్ టెరిటరీకి ఒక స్టేట్ని కలపడానికి ఇలా చెయ్యొచ్చు అని ఈ పార్ట్ యాడెడ్ బై ద 18th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే ఒక రాష్ట్రాన్ని ఒక యూనియన్ టెరిటరీని కలిపి ఒక స్టేట్ కింద ఫామ్ చేయొచ్చు బై 18th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1966, 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1960, 18th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1966. Now, the 100th Constitutional Amendment Act 2015 facilitated the exchange of enclaves under Indo-Bangladesh Border Act. 100th Constitutional Amendment Act 2015. Okay, 100th Constitutional Amendment Act 2015 facilitated the exchange of enclaves under Indo-Bangladesh Border Pact. Constitutional Amendment Act చేసి ఇండియాని బంగ్లాదేశ్ ఒక బార్డర్ ప్యాక్ట్ చేసుకుని కొన్ని ఎంక్లేవ్స్ అంటే కొన్ని భూభాగాలు ఎక్స్చేంజ్ చేసుకున్నాయి అనమాట. Now, the same question. Previously, Article 2, Article 3 నేను మెన్షన్ చేశాను కదండి. Article 2లో here the first statement is correct, the second statement is correct, whereas third statement is wrong. Only in the Lok Sabha and ఎక్కడ లేదు, in the parliament అంటే both houses. The bill can be introduced in the both houses, either in the both houses, but only with the prior recommendation of the president, provided that the president has to refer the bill to the state concerned for its use with a specific period. That is Article 3. Indian Parliament has the power to create a new state under which of the following constitutional provisions. Article 3. Who among the following has the executive power to admit a state in the union or establish new states? That is Parliament. The consent of dash required for altering its boundaries according to the constitutional provisions. The consent of the state legislature under house is required. Wrong statement. The consent of the chief minister is required. Wrong statement. The consent of the state is required. Wrong statement. The content of the state is not required. Yes, correct statement. The content of the state is not required for altering its boundaries. The state will be asked only for its views. It's not its consent. Article 3 of the Indian Constitution empowers the Parliament to create new states, alter their boundaries, even their names. Yes, correct statement. The state does not participate in the amendment process. Yes, only members in the Parliament participate in the amendment process. It's a simple amendment, not even constitutional amendment. So that is also correct. State will not participate. Which one of the following is not correct in the matter of formation of new states? Parliament may by law form a new state. It is correct statement. Article 4 provides that the laws made under Articles 2 and 3 shall contain provisions for the amendment of the first schedule and the fourth schedule of the Constitution. Yes, it is correct statement. We will see in the next video. That is Article 4. Such law shall be passed by a simple majority in Parliament and considered as amendments of the Constitution under Article 368. This is wrong statement as per Article 4. We will see in the next video.
దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ బికాస్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తాం, ఫస్ట్ షెడ్యూల్లో పేరు మారుస్తాం, కానీ అది 368 ఆర్టికల్ కింద కన్సిడర్ చేయబడదు. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368. ఫోర్త్ స్టేట్మెంట్, నో బిల్ ఫర్ ఎనాక్టింగ్ such law shall be introduced in the parliament unless it has been referred to the legislature of states whose areas boundaries of the names is affected. This is also correct statement. No bill for enacting such law shall be introduced. అంటే పార్లమెంట్లో ఈ బిల్ని ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్కి పంపించాలి. సో దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. నో బిల్ పంపించకుండా ఇంట్రొడ్యూస్ చేయడానికి లేదు అంటున్నాడు ఫోర్త్ స్టేట్మెంట్లో. సో ఇక్కడ ఆల్ A, B and D are correct. Only third statement is wrong statement. Which among the following is not a constitutional provision for the formation of new states? Increase the area of any state? Yes, it can do Article 3. Diminish the area of any state? Yes. Alter the name of any state? Yes. A state may include a union territory. State lo include union territory include ayindanni constitutional provision కింద రాదు. Which among the following is not a constitutional provision for the formation of new states? A state may include a union territory అనేది ఉండదు. అయితే యూనియన్ టెరిటరీగా ఉంటుంది, లేకపోతే స్టేట్ ఉంటుంది. స్టేట్కి ఒక యూనియన్ టెరిటరీ ఒక భాగాన్ని కలిపేసి మళ్ళీ ఒక స్టేట్ కింద ఫామ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ స్టేట్ నుంచి ఒక భాగాన్ని తీసేసి యూనియన్ టెరిటరీ కింద చేయొచ్చు. బట్ నాట్ లైక్ ఏ స్టేట్ మే ఇంక్లూడ్ ఏ యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ ఈజ్ యూనియన్ టెరిటరీ, ఏ స్టేట్ ఈజ్ ఏ స్టేట్. దట్స్ ఇట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ బై ఎ లా ఆఫ్ పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అంటే దట్ ఈస్ ఆర్టికల్ 2. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అంటే ఇంటర్నల్. Alteration of area states, internal. Alteration of boundaries of states, internal. Admission అన్న word article 2. So please mind the difference, my dear friends. Creation of a new state requires a simple majority for constitutional amendment. Simple majority అంటే ఏమీ లేదండి, more than half of the members present and voting. Simple majority అంటే more than half of the members present and voting. అంటే ఆ రోజు బిజినెస్లో ఈ బిల్ వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందిలో మోర్ దెన్ హాఫ్ మెంబర్స్ రేస్ చేస్తే బిల్ పాస్ అయిపోద్ది. హౌస్ నడవాలంటే మినిమం కోరం కావాలి. 545 మెంబర్స్లో 10% అంటే 55 మెంబర్స్ అటెండ్ అయితే బిజినెస్ విల్ రన్. ఆ 55 మెంబర్స్లో మోర్ దెన్ హాఫ్ ఇచ్చారంటే ఇట్ ఈస్ డన్. కేల్ ఖతం, స్టేట్ గాట్ డివైడెడ్. సపోజ్ ఒక 90 మెంబర్స్ వచ్చారు, మోర్ దెన్ హాఫ్ 45 మెంబర్స్ కన్నా ఎక్కువ 46 ఓట్స్ వస్తే బిల్ హ్యాస్ బీన్ పాస్డ్. సో దాట్స్ ఇట్. అది సింపుల్ మెజారిటీ అంటే. క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ స్టేట్ రిక్వైర్స్ ఎ సింపుల్ మెజారిటీ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. But this constitutional amendment should not be considered under Article 368. Which one of the following is empowered to alter the boundaries of states under the Constitution of India? That is Parliament. Parliament is empowered to alter the boundaries of states under the Constitution of India. Parliament. A bill for the purpose of creating a new state in India must be passed by a simple majority in Parliament. So, even the questions and Article 3 we shall meet in the next